ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ఫర్ ద లార్డ్ యువర్ గాడ్ ఈజ్ విత్ యూ వేర్ ఎవర్ యూ గో. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. జీవన ప్రయాణంలో మనం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటాం. ఎన్నో భయాలు మన చుట్టూ ఉంటాయి. భవిష్యత్తును గూర్చినటువంటి ఆలోచనలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, వీటన్నిటినీ దాటుకుని రావటం వాస్తవానికి ఒక పోరాటమే. వీటన్నిటి మధ్య కూడా దేవుడు నిన్ను ప్రేమించిన వాడై నీకు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ఇస్తున్నాడు. నీవు నడిచే ప్రతి మార్గంలో కూడా నేను నీతో ఉంటాను. ఇది యెహోషువకు ఇచ్చిన వాగ్దానం మాత్రమే కాదు సుమా. ఈరోజు ఈ మాటలు వింటున్న మనందరికీ, నమ్మకముతో ఆయనను అనుసరించే వారికి అందరికీ ఈ వాగ్దానం వర్తిస్తుంది. దేవుని సేవకుడైన మోషే మరణించిన తరువాత ఇశ్రాయేలీయులను కానాను దేశములోనికి నడిపించే గొప్ప బాధ్యత యెహోషువకు అప్పగించబడింది. ఇది సులభమైన పని కాదు. ఎంతోమంది శత్రువులు, గోడలతో నిండిన పట్టణాలు, బలమైనటువంటి ప్రజలు, వీరందరినీ దాటుకొని రావాలి. ఇలాంటి సమయంలో దేవుడు యెహోషువను ప్రేమించి ఆయనకిచ్చినటువంటి ఒక బలమైనటువంటి వాగ్దానం, భయపడకు, నిరుత్సాహపడద్దు, ఎందుకంటే నేను నీతో ఉంటాను. ఇదే వాగ్దానం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. నీ ప్రయాణంలో అనేకమైన నేపథ్యాలు నువ్వు దాటవలసి రావచ్చు, అనేకమైన పరిస్థితులను ఎదుర్కొని రావాల్సి రావచ్చు. ఆయన మాట్లాడుతున్న మాట, నువ్వు భయపడద్దు, ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు నిరుత్సాహపడద్దు, ధైర్యము తెచ్చుకో, నేను నీతో పాటు ఉంటున్నాను. నీతోనే ఉంటాను అన్న వాగ్దానం, దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటుంది, మనతో పాటు వెళుతుందన్న మాట మనకెంతో ధైర్యాన్ని కలుగు చేయాలి. ఒక విశ్వాస జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి శక్తినిచ్చేటటువంటి మూలం అది. దేవుని సన్నిధి మనతో ఉంటే, ఆ గొప్ప దేవుడు మనతో పాటు ఉంటే, మన ప్రతి బలహీనత కూడా బలముగా మారుతుంది. మన ప్రతి భయం ధైర్యముగా, నీకున్నటువంటి ప్రతి లోటు, ప్రతి లోపము కూడా గొప్ప విజయముగా మార్చుతాడు ఆయన. అందుకే కీర్తనకారుడు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను, ఎందుకంటే నీవు నాతో ఉన్నావు. ఈ మాటలు వింటున్న నీతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఇదిగో, సదాకాలము యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నానని మాట్లాడుతున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దేవుడు నీతో నడవటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. బహుశా నువ్వు నడిచే ప్రతి మార్గం ఒక పరీక్షా మార్గం కావచ్చు. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక కష్టాలు, కుటుంబ సమస్యలు, ఇవన్నీ అగ్ని పొలాలుగా నీకు అనిపించవచ్చు. అయితే ఒక అద్భుతమైన విషయం ఏమనగా, దేవుడు మన ప్రక్కన నడిచినప్పుడు నీకున్న సమస్యలు కానీ, ఏ పరిస్థితులు కానీ, వాటిని నువ్వు సునాయాసంగా దాటేయగలవు. నీ మీద ఎలాంటి ప్రభావం అవి చూపించలేవు. జలములలో పడి నువ్వు నడిచినప్పుడు నేను నీతో ఉంటాను. అగ్ని మధ్యన నడిచినప్పుడు కూడా జ్వాలలు నిన్ను కాల్చవని
దేవుడు మాట్లాడిన మాటను మనం ధ్యానం చేసుకుందాం. నీ పరిస్థితి ఏమైనా కావచ్చు, నువ్వెవరివైనా ఏ నేపథ్యంలోనైనా ఉండొచ్చు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు నడుచు మార్గం అంతటిలో నేను నీతో ఉంటాను. దేవుని సన్నిధి ఉన్న చోట నీకు విజయం ఖచ్చితం. ధైర్యముగా, విశ్వాసముగా ముందుకు సాగిపోతే, ఆయన చేయి పట్టుకొని నడవగలిగితే, ఆయన సన్నిధి నీతో రాగా నువ్వు ముందుకు కొనసాగితే, నీకు ఆటంకముగా ఉన్న ప్రతి అడ్డంకిని ఆయన తొలగించగలడు. పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుడు. ఈ వాక్యపు వెలుగులో ఒక్కసారి మనం ఆత్మ విమర్శ చేసుకోవలసిన వారముగా ఉన్నాం, పరిశీలన చేసుకోవలసిన వారముగా ఉన్నాం. నేను నడుస్తున్న మార్గంలో దేవుని సన్నిధిని నేను అనుభవిస్తున్నానా? లేదా నాకేదైనా కష్టం, భయం వచ్చినప్పుడు వెనక్కి తగ్గిపోతున్నానేమో ఆలోచన చేద్దాం. లేదా నా దేవుడు నాతో ఉన్నాడు, దేవుని వాగ్దానము నాతో ఉంది, నాకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అన్న నమ్మకంతో, సంపూర్ణ విశ్వాసంతో ముందుకు వెళుతున్నామా? ఒకసారి పరీక్ష చేసుకుందాం. చాలాసార్లు మన శక్తిపైనే మనం ఆధారపడతాం. కానీ దేవుడు మనతో ఉన్నప్పుడు నీవు ఆయన మీద ఆధారపడితే నీ ప్రతి అడుగు బలపరుస్తాడు, నీ ప్రతి ఆలోచన స్థిరపరుస్తాడు, నీ ప్రయాణం విజయవంతంగా ఆయన మారుస్తాడు. చేయి పట్టి నడిపించేటటువంటి దేవుడు ఆయన. ఈ ఉదయకాలం ఆయన నీతో రాగా సంపూర్ణ విశ్వాసముతో, ఆశ కలిగి ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మరొకసారి నీ సన్నిధిలో ప్రార్థించే కృప మాకు ఇచ్చారు. మీరు నా ప్రక్కన ఉన్నావనే నమ్మకంతో నా జీవితాన్ని నడిపించాలని నేను ఆశపడుతున్నాను. నాకున్న ప్రతి భయాన్ని, ప్రతి బలహీనతను అయా ఇదిగో మీ చేతులకు అప్పగిస్తున్నాను. నా మార్గం అంతటిలో నాతో పాటు మీరు నడవమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను. నిన్ను ఆశ్రయించి నీ సమక్షంలో నేను నడవమని ఈరోజు నా జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను. చేయి పట్టి నడిపించువాడా, నా ప్రతి అడుగు బలపరిచి, ప్రతి ఆలోచన స్థిరపరిచి, మీకు యోగ్యమైన పాత్రగా నన్ను నిలవబెట్టుకొని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.